ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. మనం అనుదినము సేవించుచున్న దేవుడే మనల్ని రక్షిస్తాడు. ఆయన రక్షించగల సమర్థుడు. ఏ ఆపదలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా దేవుడు మనల్ని రక్షిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా మనల్ని రక్షించేవారు లేరు, కానీ ఆయన మాత్రమే మనల్ని రక్షించే దేవుడు. నువ్వు సేవించుచున్న దేవుడు అద్వితీయుడు, మహోన్నతుడు. ఆయన మన బాధల్లో వదిలివేసే దేవుడు కాదు, మన సమస్యల్లో వదిలివేసే దేవుడు కాదు. మనల్ని రక్షించడం కోసమే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఆయన బానిస బ్రతుకులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించి రక్షించిన దేవుడు. ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల నుంచి విడిపించి మిమ్మల్ని రక్షించి గొప్ప చేసే దేవుడు. ఉదయకాల సమయంలో దేవుణ్ణి సేవించేవారుగా ఉంటూ, ఆయన ఆరాధించేవారుగా ఉంటూ, విశ్వాసముతో నమ్మకముతో దేవునికి ఎప్పుడైతే ప్రార్థించేవారుగా ఉంటారో మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఆయన ఉన్నాడు. దానియేలును సింహాల బోనులో వేసినప్పుడు సింహాల నోలను మూయించి దేవుడు రక్షించాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండం నుంచి రక్షించాడు. ఆయన మనల్ని కూడా రక్షించగల సమర్థుడు. ఆయన మన పట్ల శాశ్వతమైన ప్రేమ చూపించే దేవుడు. ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు. విశ్వాసంతో నమ్మకముతో ఆ దేవాది దేవుడైన ఆయన్ని సేవిస్తూ ఆయన రక్షణ పొందుకుని ఆ సమస్యల నుంచి, ఆ బాధల నుంచి, ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల పొందుకోవలసిందిగా యేసుక్రీస్తు నామములో కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని మీ సమస్యల నుండి రక్షించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని రక్షించే దేవుడవు నీవే, మాకు తోడుగా ఉండే దేవుడవు నీవే. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి సమస్యల నుంచి, అనారోగ్యం నుంచి రక్షించండి. ఈరోజు తలపిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.